భారీ వర్షాల నేపథ్యంలో 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి ఆదేశాల మేరకు పెదగంటియాడలో గల ప్రధాన కాలువలు గెద్దెలు పరిస్థితిని పరిశీలించిన విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పులి రమణారెడ్డి. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెదగంటియాడ మండలంలోని ప్రధాన కాలువలు మరియు గడ్డల పరిస్థితులను నేడు విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి గ్రామ పెద్దలతో కలిసి ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కురిసిన వర్షాలకు ముందు ప్రధాన కాలువలు అన్ని పూడికలతో ఉండడంతో 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి జీవీఎంసీ కమిషనర్ని మరియు గంగవరం పోర్ట్ యాజమాన్యాన్ని సంప్రదించి పూర్తి స్థాయిలో పూడికలు తీసి కాలువలు మరియు గడ్డల ద్వారా వర్షపు నీరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని మురుగునీరుని సముద్రంలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అయితే 2 నెలల కాలంలోనే మరలా పూడిక కొంతమేర పేరుకుపోయిందని, ఈ సమస్యను కూడా త్వరలో జీవీఎంసీ దృష్టికి మరియు పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తుఫాను హెచ్చరికలో భాగంగా గతంలో కూడా ఇదే ప్రాంతంలో వాటర్ నిల్వ ఉండిపోవడం జరిగింది. మరి దీని మీద ఏదైతే మనం అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ గారు లక్ష్మీబాయి గారు 75వ వార్డు జీవీఎంసీ అధికారి కమిషనర్ గారికి అలాగే గంగవరం అదాని పోర్ట్ యాజమాన్యంతో చర్చించి దీన్ని మొత్తం అటు గాజువాక ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాటర్ కానివ్వండి, సిద్ధాపుర కొండ నుంచి వచ్చినటువంటి వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం వల్ల ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నీలాపీది, పాతయ్యనపాలెం, కోరాడ, హౌసింగ్ బోర్డు ఇవన్నీ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి వారితో మాట్లాడి ఇవన్నీ చేయడం కూడా జరిగింది. ఈరోజు చక్కగా ఆ విధంగా ఈ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం వల్ల వాటర్ హ్యాపీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిశీలన చేద్దామని చెప్పి ఇప్పుడు రావడం కూడా జరిగింది. దీనికి చాలా చక్కగా వాటర్ వెళ్ళిపోతుంది సముద్రానికి. అయితే ఇంకా ఇంకా లోతుగా ఆలోచించాలంటే ఇంకా ఎక్కువ వర్షం పడినట్లయితే మరి ప్రజలకి ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నారు కనుక ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి దీని మీద కమిషనర్ దృష్టికి అలాగే ఉన్నతాధికారుల దృష్టి అలా స్థానిక శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఈ గడ్డల్ని ఇంకా ఆధునీకరణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా చేపిస్తామని చెప్పి మరి అధికారులతో నిన్న దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. అటుపక్క కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా గతంలో క్లీన్ చేయడం జరిగింది. ఆ క్లీనింగ్ అంతా చూస్తే ఇప్పుడు కాలనీలో ఉన్నటువంటి ఏవైతే డ్రబ్బీస్, ధర్మాకోల్ పేపర్స్ ఇవన్నీ కూడా ఆ కంచి తుప్పల మధ్య ఉండిపోవడం వల్ల నీరు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది. ఇమీడియట్ గా మరలా దాన్ని తొలగించి యథాస్థితికి సముద్రంలోకి నీరు వెళ్ళిపోయేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలి. దీంట్లో భాగస్వామ్యం అయినటువంటి గంగవరం అదాని కంపెనీ అధికారులు కూడా మరి వారు ఇప్పుడే మాకలాగా వారు కూడా వచ్చి చూసి మరి వారు రేపటి నుంచి దాన్ని ఫుల్గా పని చేయించాలని చెప్పి మీడియా ద్వారా మేము అధికారులకి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే భారీ వర్షాలు పడినప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. నేను పులి లక్ష్మీబాయి కార్పొరేటర్ గారు అలాగే 76వ వార్డు కార్పొరేటర్ గన్నం శ్రీనివాస్ గారు దీన్ని తీసుకెళ్లిన తర్వాత జీవీఎంసీ అధికారులు వెంటనే స్పందించి అలాగే గంగవరం అదాని వారు కూడా దృష్టి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు 200 జేసీపీ 2 ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ వెళ్ళినటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్డు కింద ఉన్నటువంటి నల్లటి మట్టిని తొలగించి సుమారు 250-60 లోడ్లు తాలూకా మట్టిని బయటకు తీయడం జరిగింది. దానివలన ఈరోజు వర్షం హ్యాపీగా నీరు పోయే పరిస్థితుంది. మరి ఇవన్నీ కూడా అప్పటికి ఇప్పటికి పరిశీలన చేసేందుకు మేము ఒకసారి చూడటానికి వచ్చాం కార్పొరేటర్ గల బాధ్యత ప్రకారంగా. దీనివల్ల ప్రజలు ఎవరికి కూడా ముంపు గురైనట్టు పరిస్థితి కనబడలేదు. ఇంకా భారీ వర్షాలు పడినట్టయితే దీని ప్రభావం రాబోయే రోజులు తెలుస్తుంది. అప్పుడు దీని మీద ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఇంకా ఫర్దర్ గా ఏం చేయాలన్నటువంటిది కూడా మేము చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్రిడ్జి దీన్ని కట్ చేయడం కూడా జరిగింది. ఈ కట్ చేసిన తర్వాత దీని చుట్టూ
సిమెంట్ బస్తాలు కూడా వేశారు, సైడ్ నుంచి డ్రైన్ పెట్టారు వాటర్ పోవడంతో. అది కూడా ఇప్పుడు సిమెంట్ బస్తాలన్నీ కొట్టేసి అన్నటువంటి జరిగింది. ఏదైనప్పుడు కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలంటే అటు సముద్రానికి పోయే నీరు ఎక్కడ అర్థం లేకుండా అధికారులు దీని మీద చర్యలు తీసుకొని న్యాయం జరగాలని చెప్పి 75వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీబాయి గారి తరఫున రమణారెడ్డి భర్తగా నేను ఈ విషయాన్ని అధికారులు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.